ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, అలాగే వీర్నపల్లి, అలాగే ఇల్లంతకుంట ఈ 7 మండలాలకు సంబంధించి మరి గౌరవ అటవీ శాఖ FRO గారితో ముఖాముఖి. జై హో భారత్. నా పేరు శ్రీహరి ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిరిసిల్ల. నేను ఇక్కడ రేంజ్ ఆఫీసర్గా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు అధికారాలు చేపట్టడం జరిగింది. సిరిసిల్ల, ఎల్లంతుకుంట, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాలు మా పరిధిలోకి వస్తాయి. దీనికి సంబంధించింది మేము మొట్టమొదటిగా ఫారెస్ట్ ప్రొటెక్షన్కి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. తదుపరి ఎటువంటి అక్రమ చొరబాట్లు జరగకుండా అటవీలో దానికి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే అక్రమ నరుకుళ్ళు కూడా జరగకుండా చర్యలు చేపడుతున్నాం. తర్వాత ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీల్లో ప్లాంటేషన్స్ రేజ్ చేస్తున్నాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి వాటి యొక్క మనుగడ మంచిగా సాగాలని వాటికి అడవిలో పెర్కులేషన్ ట్యాంక్స్, RFDs, సాసర్ పిట్స్, తొట్టెలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఎండాకాలం వచ్చినప్పుడు వాటికి అవసరమైనకున్న చోట నీళ్లు కూడా నింపి వైల్డ్ లైఫ్కి ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ఇదే విధంగా ఇటువంటి మా కార్యక్రమంలో ప్రజలందరి నుంచి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. అందరూ కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్లో, ఫారెస్ట్ యొక్క డెవలప్మెంట్లో అందరూ పాల్గొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇందులో ప్రజలకు అక్రమ చర్యలు చేసే వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూలంగా ఎటువంటి తప్పిదాలు కానీ ఈ పైన పేర్కొనబడిన నేను తెలిపిన వాటిల్లో ఎటువంటి తేడాలు వచ్చినా, ఎటువంటి తప్పిదాలు జరిగినా చాలా కఠినమైన అటవీ చట్టాలని వారిపై మోపుతామని చెప్తున్నాం. మీ పరిధిలోకి 7 మండలాలు వస్తున్నాయన్నారు. మరి ఆ 7 మండలాల అటవీ భూములు, అలాగే వృక్ష సంపద, అలాగే జంతువులు ఉన్నాయా? ఉన్నాయి. మేము చెప్పాము కదా, మా పరిధిలో ఉన్న అటవీ సంపదని కానీ, మన వృక్ష సంపద కానీ, మన జంతు సంపద కానీ మేము సంరక్షణలో ఉన్నాము. ఎక్కడైతే ప్రజల ద్వారా ఏమన్నా ఆటంకాలు జరిగితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు బుక్ చేస్తున్నాం, వారికి జైలుకు కూడా పంపుతున్నాం. ముఖ్యంగా ఈ 7 మండలాలు మీ పరిధికి వచ్చేసి ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, మరి వారి విధులు? నా పరిధిలో 26 సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. సిరిసిల్ల సెక్షన్ ఆఫీసర్, వెంకటాపూర్ DRO, గంభీరావుపేట DRO, సిరిసిల్ల సెక్షన్ ఆఫీసర్, తర్వాత వీర్నపల్లి సెక్షన్ ఆఫీసర్, గొల్లపల్లి సెక్షన్ ఆఫీసర్, ఇలా 6 ఉన్నారు సెక్షన్ ఆఫీసర్లు. వారి కింద బీట్ ఆఫీసర్లుగా దగ్గర 21 మంది ఉండాలి. కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఓన్లీ 11 మంది పనిచేస్తున్నారు. కొంత అటవీ సిబ్బంది కొరత ఉంటుంది. తెలంగాణ ప్రత్యేకమైనది. మరి అలాంటి రాష్ట్రంలోని అటవీ సంపద, అలాగే ఇక్కడ అలాగే వృక్షజాలం, జంతుజాలం అని చెప్పేసి భారత ఉపఖండంలోని మధ్య ప్రాంతంలో ఉన్న తెలంగాణ అనేక వృక్షాలు ఉన్నాయి. అలాంటి వృక్షాలలో భాగంగా ముఖ్యంగా కాపాడవలసిన వృక్షాలు పేర్లు. కాపాడాల్సిన వృక్షాలు టేకు, మన ఏరుమద్ది, నల్లమద్ది, జిట్రేగి, తర్వాత చిరుమాను, బిల్లుడు, అన్ని జాతుల సంపద మనిషికి చాలా అవసరమైనది. ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగినది. వేప చెట్టు, కానుగ చెట్లు, వీటి ద్వారా ఇప్పుడు మనం అందరం పేస్టులు వాడుతున్నాం. వాటిలో కాకుండా మనం మంచిగా వేప పొలాలు, కానుగ పొలాలు వాడితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ విషయంలో మనం అందరం కూడా కొంచెం పాత తరంలో ఆయుర్వేదిక్ వాటిని వాడారు. వాళ్ళు వందల సంవత్సరాలు బతికారంటే కారణాలు అయ్యే. ఈ లేటెస్ట్గా వచ్చే బాధ కాకుండా మనం వారు చేసిన పనులు ఏంటో ఒకసారి పునరావృతం చేసుకొని, పాత రోజుల్లో జ్వరం వచ్చినా అది వచ్చినా హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు.
అది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేవారు. అవన్నీ కూడా మనకి అడవిలో నుంచే దొరుకుతాయి. కాబట్టి అలాంటి వాల్యుబుల్ అటవీ సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు డిజిటల్ అంటున్నారు. ఆన్లైన్లోనే చెట్ల అంటే నరికివేత పైన ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే అటవీలో ఉన్న చెట్లను నరకవచ్చు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. వాటిపైన మీ వివరణ. అది చాలా తప్పండి. ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఎవరైతే వారి సొంత పట్టా భూముల్లో ఏమన్నా ఉన్న వాటిని వారికి ఇబ్బంది కలిగితే తీసివేయడానికి మాత్రమే ఆ చట్టం ఉంది, వాల్టా చట్టం ఉంది. అంతేకాని అడవిలోకి వెళ్ళటానికి కానీ అడవిలో చిన్న పుల్ల కూడా తీయడానికి వీల్లేదు. చట్టాన్ని కూడా ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా చెట్లు నరికి వేస్తే వారిపైన మీరు తీసుకునే చర్యలు కఠినమైన చర్యలు ఉంటాయి. చాలా కఠినంగా ఉంటాం. ఎక్కడైనా అక్రమ ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడైతే జరిగిందో వారి మీద మాకు అటవీ సంరక్షణ చట్టాలు విధించి కేసులు బుక్ చేస్తాం. చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులపై కూడా మీరు తీసుకునే చర్యలు ఇమీడియట్గా వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక చెట్టు నరుకుతున్నప్పుడు చూస్తున్నా శాఖాపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ విషయంలో మేము 1-2 సార్లు చెప్తున్నాం. ఎవరైనా అధికార నిర్లక్ష్యం ఆరు దుర్వినియోగం, నిర్లక్ష్యంగా ఉన్న దుర్వినియోగం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునబడను. ముఖ్యంగా హరితహారం అలాగే నిర్వహణ కార్యక్రమాలు, చెట్ల పెంపకం పైన చట్టం. హరితహారంలో వేసిన మొక్కలన్నింటినీ కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చూస్తున్నాయి. అదంతా మంచిగా సక్సెస్ అయింది. మనం ఈరోజు చూస్తున్నాం. మనం ఇక్కడనే మన 7 మండలాలనే కాదు త్రూఅవుట్ స్టేట్లో కూడా మంచిగా మనం ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామాల్లోకి వెళ్ళినా పల్లె ప్రకృతి వనాలని ఉన్నాయి. డివైడర్స్ ఏర్పాటు చేసాం. డివైడర్స్ మీద మంచి మొక్కలు పెట్టుకున్నాం. కాలుష్యం ఇప్పుడు మన ప్రజల యొక్క వాడకాలకి కాలుష్యం బాగా పెరిగిపోతుందని దాన్ని నివారించడానికి మనం విరివిగా చెట్లు వేసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ హరితహారం భాగంలో నాటిన చెట్లను కూడా కొట్టివేస్తే వాటిపైన మీ చర్యలు. ఎవరైనా కొట్టివేస్తే కఠినంగా వాళ్ళ కింద కేసు బుక్ చేస్తాం. ఈ విద్యుత్ లైన్కి ఏదన్నా ఇబ్బంది జరుగుతున్నప్పుడు కొమ్మలు కొట్టేసుకుంటారు. దానివల్ల అది విత్ పర్మిషన్ ఉంటుంది. కొమ్మలు కాకుండా మొదలు కొట్టేస్తే చర్యలు తీసుకుంటాం. గంభీరపేట కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు. దానికి అదే కదా చెప్పాను. రీజన్ రాసి వాళ్ళు ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి. ఇప్పుడు సపోజ్ ఒక మన పట్టణంలోనే ఉన్నది, ఎక్కడైనా చెట్టు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, అది దానిపైన ఎలక్ట్రికల్ లైన్ వెళ్తుంది, అది దానికి చెట్టు నుంచి మనిషికి ప్రాణహాని జరిగేటట్టు ఉంటే దాన్ని మెన్షన్ చేసుకొని వాళ్ళు అమౌంట్ 500 చిల్లర ఉంటుంది, అది కట్టుకొని తీసేసుకోవాలి. అటువంటి అంటే ఫైన్ కట్టకుండా మీ నుండి పర్మిషన్ తీసుకోకుండా నరికి వేస్తే మీరు తీసుకోబోయే చర్యలు వాళ్ళ యాక్ట్ బుక్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగే అటవీ భూముల సర్వే ఇది ఎప్పుడో జరిగింది. ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే, మా హద్దులు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా వెంటనే కన్సర్న్డ్ ADSLRని పిలుస్తాం, ప్రాపర్గా చెక్ చేపిస్తాం. ఓకే సార్, పూర్తిగా ఇప్పుడు ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, అలాగే తంగలపల్లి, అలాగే సిరిసిల్ల ఇక్కడ ఉన్న అటవీ భూములు పూర్తిగా ఎన్ని ఎకరాలు? 17 మొత్తం 17,000 హెక్టార్లు ఉంది. టోటల్ ఏరియా వచ్చి రేంజ్ ఏరియా. ఈ 7 మండలాల్లో కలిపి ఉన్న ఇది 17,000 హెక్టార్లు. సిఏ ఏరియా కింద వచ్చింది కొంత. మొత్తం కలిపి 19,000 హెక్టార్లు ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది. 19,000 హెక్టార్లు చిల్లర. 7 మండలాలకు సంబంధించి. ఓకే సార్. ఓకే, మరి ప్రత్యేకంగా వన్యప్రాణ రక్షణ బోర్డు, అలాగే ఈ మండలాలలో ఎక్కడైనా బోర్డు ఉందా? అవి ముస్తాబాద్ కావచ్చు, గంభీరావుపేట కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ ఏర్పాటు చేశారు. నేను చూశాను. నేను వచ్చిన 2 నెలల్లో చూశాను. కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు.
అప్పుడు ఉన్న బడ్జెట్ ఉన్న ఫీజిబిలిటీని బట్టి ఏర్పాటు చేస్తారు. ఇంకేమన్నా వచ్చినా కూడా మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగే పల్లె ప్రకృతి వనాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలకు ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఈ 7 మండలాల్లో పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయా, పచ్చగా ఉన్నాయా? పల్లె ప్రకృతి వనాలు అనేది నాకు తెలిసినంత వరకు అన్నీ బాగానే ఉన్నాయి, బాగున్నాయి. కానీ వాటి సంరక్షణ అంతా కూడా గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి. కన్సర్న్ మా బీట్ ఆఫీసులను కూడా మేము వెళ్ళి ఏదన్నా వాళ్ళకి మా వంతు సహాయం, మా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సహాయం కావాలన్నా కూడా మేము అందిస్తున్నాం. ఓకే సార్. ఇక్కడ ఈ పల్లె ప్రకృతి వనాల్లో కావచ్చు, ఈ రోడ్డుకు ఇరువైపున చెట్లు అంటే ఆ చెట్లలో భాగంలో కావచ్చు, ఎక్కడైనా చెట్టు ధ్వంసం అయితే వాటిపైన మీరు తీసుకునే చర్యలు? అటవీ చట్టాలను ప్రవేశపెడతాం. బట్ ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాటన్నిటి మీద కఠినంగా తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించి 7 మండలాలకు సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అడవిని కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. అడవిని అభివృద్ధి చేద్దాం, మనం అభివృద్ధి అవుదాం. అడవి నాశనం అయితే మనం నాశనం అవుతాం. అడవి ఎంత పచ్చదనంగా ఉంటే మనం అంత పచ్చగా ఉంటాం, మన జీవితం అంత పచ్చగా ఉంటుంది. ఇది ప్రజలందరూ కలిసి సమిష్టిగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించి ప్రతి చెట్టు ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, ప్రతి చెట్టులో ఒక ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి. అడవినే కాదు, మన ఇంట్లో పెంచుకునే మొక్కను కూడా మన బిడ్డలతో సమానంగా పెంచుకోవాలి. అది నేను చెప్పే మెసేజ్. అందరూ చెట్టు అంటే అది అటవీ శాఖకే బాధ్యత అని కాకుండా ప్రతి వ్యక్తి ఆ చెట్టు ముక్క దాన్ని మన బిడ్డలతో సమానంగా పెంచాలని నేను కోరుకుంటున్నాను. పెరియార్ క్యూ న్యూస్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్న మధ్య సమాచారంతో నా పేరు శ్రీహరి ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిరిసిల్ల ఆఫ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్.